शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। ద్వాదశ రాశుల్లో మేషం నుంచి మీనం వరకు గురువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో జూన్ 2వ తారీఖు నాడు వచ్చాడు. ఆయన కర్కాటక రాశిలోకి ఆగమనం చెందిన తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అశుభ పరిణామాలు ఉంటాయి, లేదా ఇదంతా కూడా గ్రహ బలాన్ని ఆయా ద్వాదశ రాశుల్లో లగ్నాలను బట్టి, రాశులు లగ్నాన్ని బట్టి, గ్రహ బలాల్ని బట్టి, గోచారంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అనగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ప్రస్తుతం గురువు తన స్వనక్షత్రమైనటువంటి పునర్వసులో ఉన్నారు. అయితే పునర్వసులో ఉన్నటువంటి గురువు విశాఖ అలానే పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా ఆయనకి అధిష్టాన దేవత. కాబట్టి మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉచ్చపట్టి ఉండటం వల్ల విదేశాలకి ఇది శుభ పరిణామం. అలానే వివాహం అవ్వాల్సిన వాళ్ళకి వివాహ యోగం పడుతుంది. అలానే ఈ కమ్యూనికేషన్స్, అట్లానే టెలికాం రంగాల్లో వృత్తులు చేసే వాళ్ళకి, దూర ప్రయాణాల్లో ఉండి ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలానే ప్రత్యేకించి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ప్రత్యేకమైన, అంటే ఈ బట్టలు, క్లాత్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి విశేషంగా అనుకూలించే కాలం అని చెప్పవచ్చు. కాకపోతే ఈ మకర రాశి వారికి ప్రత్యేకించి ఆదాయ విషయంలో కొంచెం శ్రమ పడుతూ ఉండాల్సి వచ్చేటువంటి అనుగ్రహం ఉంటుంది. కానీ శ్రమతో కూడుకున్నట్టు, అంటే డబ్బు వస్తున్నట్టే ఉంటుంది. కానీ కొంత గురువు కర్కాటకంలో మారినప్పటికీ కూడా ఈ శని ప్రభావం చేత కొంత డబ్బు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ సప్తమంలో గురువు అనేటువంటిది వివాహం, ఆలస్య వివాహం అయిన వాళ్ళకి వివాహ యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది. అట్లానే ప్రత్యేకించి ఈ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా అనుగ్రహం బాగుంటుంది. విద్యార్థులు కూడా కొత్త విద్యలు, షార్ట్ టర్మ్ విద్యలు ఏదైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది మకర రాశి వారికి మంచి పరిణామం అనే చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు ప్రత్యేకించి కొంత ఈ గురుబలాన్ని పెంచుకోవడం కోసం గురువుకి జపాలు చేసుకుంటే, గురువు ప్రతి జపం కన్నా కూడా ఆవుకి శనగలు నానబెట్టి ఆవుకి తినిపిస్తూ ఉంటే 1.5 కిలోలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చే బదులు ఆ 1.5 కిలోలు శనగలని చక్కగా నానబెట్టి ఆవుకి, అది కూడా శ్వేత ఆవు, తెల్ల ఆవుకి నానబెట్టిన శనగలు, బెల్లం కనుక తినిపించడం చాలా మంచిది. అలానే మీ చేత్తో మీరు తినేటువంటి పదార్థాన్ని గోవుకి పెట్టడం కూడా చాలా మంచి పరిస్థితులు ఏర్పడతాయి.